இது எல்லாருக்கும் தெரியும் விஷயம்தான். ஐயோ నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. విజయ్ దేవరకొండ రష్మిక మరోసారి సోషల్ మీడియాకి కావలసినంత స్టఫ్ ఇచ్చారు. పుష్ప 2 ఈవెంట్లో రష్మిక ఇండైరెక్ట్ గానే విజయ్తో ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అప్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చాలా కూల్గా చెప్పింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ట్విట్టర్లో అయితే రష్మిక మందన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు పుష్ప ఈవెంట్ మొత్తంలో ఇదే హైలైట్ అయింది. சினி இண்டஸ்ட்ரியா இல்லை வெளியிலேருந்து வரணுமா அந்த மாப்பிள்ளைன்னு சொல்லிட்டீங்கன்னா நாங்கள் அப்படியே கூட்டி கழிச்சு இதுதான் அப்படின்னு நாங்கள் ஒரு கணக்கில் லாக் பண்ணுவோம். ஒரு லிஸ்ட் போட்டு வச்சுருக்கோம். இது எல்லாருக்கும் தெரியும் விஷயம்தான். ஐயோ அப்படியா? எனக்கு தெரியுங்க. இது ஆன்சர் வேணும் எனக்கு நல்லா தெரியும். பாருங்க மேடம், இது எதுவுமே தெரியாம அப்பாவியா நான் கொஸ்டின்லாம் எழுதி எடுத்துட்டு நான் பாருங்க మేడం ఇతను 1000 పేర్లో ఎవరో అప్పావియా இருக்கேன். ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ అంటూ చాలా ఏళ్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రతి ఫెస్టివల్కి రష్మిక విజయ్ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఫ్యాన్స్లో ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోవచ్చుగా, లైట్ తీసుకోండి బాస్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ విజయ్ రష్మిక ఫ్యాన్స్ మాత్రం అసలు ఏమాత్రం వేరే ఆలోచన చేయడం లేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలిసి కనిపిస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ మధ్య విజయ్ దేవరకొండ ఓ స్విమ్మింగ్ పూల్లో దిగిన ఫోటోని షేర్ చేశాడు. రష్మిక కూడా ఇలాంటి ఫోటోనే పోస్ట్ చేసింది. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారంటూ మీమ్స్, ట్రోల్స్తో సోషల్ మీడియాలో అదే పనిగా పోస్టులు వెలువెత్తాయి. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ ఒకే చోట కనిపించారు. కలిసి లంచ్ చేస్తుండగా ఎవరో ఫోటోలు తీశారు. శ్రీలంకలో విజయ్ దేవరకొండ షూట్లో ఉన్నాడని, కలిసేందుకు రష్మిక వెళ్ళిందని ఇప్పటికే రూమర్స్ వస్తున్నాయి. ఇద్దరు కలిసి లంచ్ డేట్కి వెళ్ళారని అంటున్నారు. ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు అటు విజయ్ ఇటు రష్మిక ఎవరిలోనూ వీళ్ళ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. విజయ్ మాత్రం నేను సింగిల్ అయితే కాదని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. ఫస్ట్ టైం రష్మిక పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇలా అందరి ముందు పరోక్షంగా విజయ్ గురించి చెప్పడం సెన్సేషన్ అయింది. ఇదంతా మాకు ఎలాగో తెలిసిందే, మరి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.